హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నిన్న చెప్పినట్టు మార్కెట్ రేంజ్ అవుట్ సైడ్ డే హై అవుట్ సైడ్ ఓపెన్ అయింది. మార్కెట్ 1 అవర్లో రాలేదు, మార్కెట్ పైనే ఉంది. కానీ ఏంటంటే సడన్ బ్రేక్ ఇచ్చి ఫాల్ ఇచ్చి మొత్తం డే హై దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్. కొంచెం పర్లేదు, ఏదేమైనా మా రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయితే టాప్ సైడ్ 1 అవర్ దాకా మళ్ళీ రేంజ్లోకి రాకుండా ఉంటే అలాగే ఉంటుంది అనుకున్నాం కాబట్టి అలాగే ఉంది. కొంచెం పర్లేదు, ఓకే. ఇప్పుడు వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది. ఓకే, వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఒకటి బుల్లిష్ సైన్, 2 టీపీఓస్ ఏమో టాప్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ ఏమో వీవ్యాప్ డౌన్ సైడ్ ఉంది. క్లోజింగ్ ఏమో పీఓసి డౌన్ సైడ్ అయింది. ఇప్పుడు మార్కెట్ రేపటికి నాకు తెలిసి ఇవాళ మంచి షార్ప్ మూవ్ అయింది, డౌన్ అయిపోయింది కాబట్టి ఇంకా మూమెంట్ ఉండకుండా రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు, స్లైట్ బుల్లిష్గా ఉండొచ్చు. డేలో మట్టుకి చాలా ఇంపార్టెంట్. డేలో వాల్యూ ఏరియాలో ఈ రేంజ్ మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రేంజ్ బ్రేక్ అవ్వకుండా టాప్ సైడ్ ఉంటే మ్యాక్సిమం టాప్ సైడ్ ఉండడానికే ప్రయత్నిస్తుంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఈ డేలో ఈ వాల్యూ ఏరియాలో ఈ రేంజ్ మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అవ్వకుండా డౌన్ సైడ్ రాకుండా ఉంటే మార్కెటింగ్ టాప్ సైడ్ ఉంటుంది. 1 అవర్ 10-15 లోపల కిందకు వచ్చి మార్కెట్ మళ్ళీ ఈ రేంజ్లోకి వచ్చింది అనుకోండి, ఇంకా మార్కెట్ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్. మంచి మూమెంట్ అనేది ఎటు సైడ్ ఉండదు. రేపటికి డికే మార్కెట్ ఉంటుంది మ్యాక్సిమము ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, స్లైట్ బుల్లిష్గా కనబడుతుంది. కానీ ఏంటంటే పీఓసి టీపీఓస్ ఏమో పీఓసి టాప్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒకటేమో బుల్లిష్ చూపిస్తుంది, ఒకటేమో బేరిష్ చూపిస్తుంది. అలాగ ఉంది కాబట్టి రేపటికి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 51,996.1 అనేది. ఇది పీఓసి 51,537.85 అనేది పీఓసి. ఇది వాల్యూ ఏరియాలో 51,324 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. కానీ పీఓసి టాప్ సైడ్, టీపీఓసి ఎక్కువ ఉన్నాయి. ఓకే, క్లోజింగ్ కూడా పీఓసి డౌన్ సైడ్ అయింది. అంటే ఒకటేమో వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది, కానీ టీపీఓసి ఏమో పీఓసి టాప్ సైడ్ ఉన్నాయి. అంటే ఏంటి, ఒకటేమో బేరిష్ చూపిస్తుంది, ఒకటి బుల్లిష్ చూపిస్తుంది. ప్లస్ ఏంటంటే వీవ్యాప్ డౌన్ ఉంది మార్కెట్. అంటే రేపటికి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. నిఫ్టీ కూడా సెల్లింగ్ టైల్ లేదు, బయ్యింగ్ టైల్ లేదు, సింగిల్ ప్రింట్లు లేవు, ఏమీ లేవు. అందుకని రేపటికి కేర్ఫుల్గా రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెటే ఉండొచ్చు. చూడండి, ఇది వాల్యూ ఏరియా హై 24,991.65 ఉన్నది. ఇది పీఓసి 24,933.38 అనేది పీఓసి. ఇది వాల్యూ ఏరియాలో 24,858.45 అనేది వాల్యూ ఏరియాలో. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా ఈ వాల్యూ ఏరియాలో డే లో అనేది చాలా కేర్ఫుల్గా ఉండండి. వాల్యూ ఏరియా టాప్ సైడ్కి ఓవర్లప్ అయింది, షిఫ్ట్ అవ్వలేదు, కానీ ఓవర్లప్ అయింది కాబట్టి ఇది రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెటే రేపటికి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క డేలో అనేది వాల్యూ ఏరియాలో అనేది చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా గమనించండి. వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 23,498.1 అనేది వాల్యూ ఏరియాలో. ఇది పీఓసి 23,461.65 అనేది పీఓసి. 23,255.1 అనేది పీఓసి. ఈ వాల్యూ ఏరియాలో కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.